నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధ మరియు అంబేద్కర్ పోరాట సమితి సురసాంబయ్య ఆధ్వర్యంలో మిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో స్థానిక పెద్ద హరిజనపేటలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని మాజీ శాసనసభ్యుడు టీడీపీ నేత ఆర్పి బంజిదేవ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ వైద్య శిబిరం ద్వారా నిరుపేదలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించామని, కంటికి శస్త్రచికిత్స అవసరమైన వాళ్లకు ఉచితంగా చికిత్స చేయించి తిరిగి ఇంటికి పంపిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ఆర్థోపెటిక్ డాక్టర్ వి సతీష్, నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ సాయి, జనరల్ సర్జన్ డాక్టర్ శశి మనోహర్, జనరల్ మెడిసిన్ డాక్టర్ జ్యోతి మణి, హోమియో వైద్య సిబ్బంది పి చేతన, ఎల్ ప్రసన్న, జి లిఖిత తదితరులు పాల్గొన్నారు. ఆధార్ కార్డు ఆర్ఎస్టీ కార్డు వాయిస్ తీసుకుందా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా స్ఫూర్తి మహిళా సంఘం వారు ఈ 4-5 వాటికి సంబంధించి ఉచిత మెగా వైద్య క్యాంప్ నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే పూర్తిగా వెనుకబడిన తరగతులు, దళితులు ఉన్నటువంటి ఏరియా ఇది. వీళ్ళు కనీసం వైద్య సదుపాయం కోసం హాస్పిటల్ కూడా వెళ్ళలేని పరిస్థితులు వీళ్ళవి. వాళ్ళ దగ్గరకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు, వాళ్ళ యొక్క పరిస్థితులు అవగాహన చేసుకుని వాళ్ళకి వైద్యం చేయడం ఇదొక మంచి కార్యక్రమం. అందుకు మా మిత్రుడు పేరు మర్చిపోయాను, సాంబయ్య గారు కూడా ఈ కార్యక్రమంలో ఏంటంటే ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నందుకు వాళ్ళకి కూడా అభినందన చేస్తున్నాను. ముఖ్యంగా స్ఫూర్తి మహిళా సంఘం రాధా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని, ఏమాత్రం ఉన్న ఆరోగ్యం బాగోలేని వాళ్ళందరూ వచ్చి అప్పుడే ఉదయం ప్రారంభించగా చాలా మంది వచ్చారు. ఎందుకంటే బాగా వెనుకబడి పూర్తిగా పేదలు ఉన్నటువంటి ఏరియా. ఇది ఒక మంచి కార్యక్రమాన్ని సభాముఖంగా తెలియజేస్తాను. బలగ రాధా నాయుడు, స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్. అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు సాలూరు పెదహర్జన్పేటలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ వారి సౌజన్యంతో ఈరోజు వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది, కండక్ట్ చేయడం జరిగింది. అలాగే అంబేద్కర్ ఆశయాలు బడుగు బలహీన వర్గాలకు ఆయన రాజ్యాంగంలో ఎన్నో రకాలుగా వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ బడుగు బలహీన వర్గాలు బాగుండాలి, వాళ్ళకి రిజర్వేషన్స్కు సంబంధించి అనేక రకాలు వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచి రాసినందుకు అంబేద్కర్ గారికి బడుగు బలహీన వర్గాల ప్రజలందరి తరపున కూడా, రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా, దేశ ప్రజలందరి తరపున కూడా నేను స్ఫూర్తి మహిళా మండలి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మహిళా మండలి ద్వారా మేము చేసుకున్న సేవలు కూడా ఎన్నో మెడికల్ క్యాంపెయిన్స్, అలాగే మహిళలకి సేవా కార్యక్రమాలు, అలాగే అవేర్నెస్ క్యాంపులు, అలాగే బాల్య వివాహాలు అరికట్టేందుకు చాలా వరకు చేసి ఉన్నాము. ఈరోజు అంబేద్కర్ పోరాట సమితి సోర్ సాంబయ్య గారు మరియు
స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగరాధా నాయుడు కలిసి ఈరోజు మిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో ఆ డాక్టర్స్ కూడా ఈరోజు ఆర్థోపెటిక్స్ దగ్గర నుంచి అలాగే జనరల్ మెడిసిన్ డాక్టర్స్ అలాగే ఐ డాక్టర్స్ కూడా చాలా డాక్టర్స్ అంటే అన్ని స్పెషలిస్టులు కూడా ఈరోజు వచ్చి ఉన్నారు. పేషెంట్స్ కూడా చాలా వరకు తరలి వచ్చారు. ఎక్కువ శాతం ఈ వైద్యాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా వినియోగించుకొని అంత దూరం నుంచి ఆ డాక్టర్స్ వచ్చి వాళ్ళకి సేవలను అందించేందుకు సేవాభావంతో వచ్చినందుకు ఆ డాక్టర్స్ కూడా నేను ఈరోజు మా మహిళలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ వ్యవస్థాపక అధ్యక్షులు నా పేరు సూర్య సాంబయ్య. ఈ మహాపురుషులు తాలూకా జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ కార్యక్రమాలు జరుపుతున్నాం. మన పోరంలో మాన్యశ్రీ కాంశీరామ్ గారి జయంతి సందర్భంగా ఉచిత మేఘా వైద్య శిబిరం మిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో పెట్టాం. అలాగే 28 తెరలం మండలం కుసుమూరులో పెట్టాం. ఇప్పుడు 3వది ఇక్కడ రాధా గారితో మాట్లాడి మేము కలిసి ఈ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. మహాపురుషుల జీవితాలు త్యాగం చేసి పేద ప్రజల కోసం, బహుజనుల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి సిరి సంపదలు, మానవ వనరులు, సహజ వనరులు అందరికీ చెందాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు. కాబట్టి వాళ్ళ తాలూకా జయంతులు, వర్ధంతులు కన్నా ఇంకా గొప్ప కార్యక్రమాలు ఏమీ లేవని కాన్సెప్ట్తో అంబేద్కర్ పోరాట సమితి ఈ జిల్లాలో ఈ మహాపురుషుల కార్యక్రమం రోజు ఈ మెడికల్ క్యాంపులు జరిపి ఎంతో కొంత పేదవాళ్ళకి వైద్యపరంగా సహాయం చేద్దామన్న కాన్సెప్ట్తో ఇది పెట్టడం జరిగింది.